మీడియా మిత్రులకి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి ప్రభుత్వ పెద్దలు అధికారులు ప్రతినిధులు అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా గుంటూరు గోరంట్లలో గుడారాల పండగ హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతూ ఉంది. ఈ గుడారాల పండగ 47వ అంతర్జాతీయ గుడారాల పండగ. దైవజనులైన యేసన్న గారు ఈ హోసన్నా మినిస్ట్రీస్ ఫౌండర్గా ఉన్నారు. వారు ఇక్కడ మనకు సమీపంలో అమరావతి రోడ్డు 14వ మైల్ లేమల్లి అనే దగ్గర వారు ఈ హోసన్నా ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ గుడారాల పండగ అనేది నిర్వహించబడడం జరుగుతుంది. దైవజనులైన యేసన్న గారు 2012లో ప్రభు సన్నిధిలో నిద్రించారు, లేక మరణించారు. అయినా కానీ వారి ద్వారా స్థాపించబడిన గొప్ప సంకల్పము బట్టి ఈ హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్య అంతకంతకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ 47వ గుడారాల పండుగ కొరకుగా ఎంతోమంది భక్తులు, ఎంతోమంది ఏ డినామినేషన్ భేదం లేకుండా సహకరించారు. అందుని బట్టి వారందరికీ ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ 47వ అంతర్జాతీయ గుడారాల పండగకి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు మాత్రమే కాక భారతదేశంగా క్రైస్తవులు లేకపోతే దేవుని ద్వారా మేలులు పొందాలని కోరుకున్న భక్తులందరూ తరలి రాబోతూ ఉన్నారు. ఇక దేశ విదేశాల నుండి కూడా ప్రజలు వస్తున్నారు. దానికి తగ్గ ప్రజలు వచ్చినప్పుడు ఇక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ ప్రజలు లక్షల మంది ప్రజలు రాబోతుండగా వారికి కావలసిన సదుపాయాల విషయమై ప్రభుత్వ అధికారులను కోరినప్పుడు ప్రతి డిపార్ట్మెంటు స్పందించారు. చాలా సహృదయంతో సంతోషంతో వారంతా సహకరించారు. అందును బట్టి దేవుణ్ణి నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మరి లక్షల మంది ప్రజలకి రాకపోకల విషయంలో రైల్వే శాఖ వారు కానీ బస్సు ఆర్టీసీ వారు కానీ అనేక సదుపాయాలు మన గుడారాల పండగకి ఎలాగో అవసరమో వారు కూడా స్పందించి దానికి కూడా వారు సిద్ధపాటు చేశారు. అందుని బట్టి కూడా మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. అలాగే వస్తున్న లక్షల మంది ప్రజలు ఇక్కడ రాత్రి మగళ్ళు ఒక 4 రోజులు ఉండడానికి కావలసిన గుడారాలు టెంట్లు వేయడం జరిగింది, పెద్ద పందిర్లు వేయడం జరిగింది. వాళ్ళు నివాసయోగ్యంగా అలాగే నీటి వసతి, ఆహార వసతి వారికి ఏర్పాటు చేయడం జరిగింది. పగలు పందిరిలోను, సాయంత్రము ఓపెన్ గ్రౌండ్లోనూ ఈ సభలు జరుగుతాయి. ఈ సభలకి మరి ఈ యొక్క యేసన్న గారి తర్వాత ఫౌండర్ అయిన దైవజనులైన యేసన్న గారి తర్వాత పాస్టర్ అబ్రహాం గారు, పాస్టర్ జాన్ వెస్లీ గారు, పాస్టర్ రాజు గారు, పాస్టర్ ఫ్రెడీ పాల్ గారు, పాస్టర్ రమేష్ గారు, వీరి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ప్రజలందరూ గొప్ప దీవెనలు పొందాలి అని ఈ 4 రోజులు ప్రజలు గొప్ప ఆశీర్వాదాలు, సంతృప్తికరమైన దీవెనలు పొందాలని ప్రేమపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ప్రథమ చికిత్స కార్యాలయాలు, ఫైర్ స్టేషన్ నుంచి కూడా స్టాండ్ బై వెహికల్స్, ఇవన్నీ అన్ని వైపులా మున్సిపాలిటీ వారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని వైపులా ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నందుకు కూడా నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమాలు కూడా దేవునికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి కనుక మన మీడియా మిత్రులు సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ప్రచురించడానికి వాళ్ళు ఓన్ ఇంట్రెస్ట్ ద్వారా ఈ దేవుని కార్యక్రమాన్ని ప్రచురించాలని వారందరూ రావడం, మరి ఈ కార్యక్రమాలు ప్రచురించబడినప్పుడు మీరు చూస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా మేము ఈ మహత్తరమైన గొప్ప కార్యక్రమానికి మిమ్మల్ని కూడా మీడియా ప్రతినిధుల ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరింతగా ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా జయకరంగా జరగాలని మా కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. సంతోషంగా మీరు అందరు కలిసి నడిపించబడాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.